యొక్క హెచ్ఎం అయినటువంటి సైఫుల్లా గారు, అలాగే రాజీవ్ భాష గారు, ఈ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సుధాకర్ గారు, తదితర పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు ఇక్కడ రావడం, మీ అందరి ముందు ఈ అవకాశం అబ్దుల్ హక్ గారు గౌరవ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మొట్టమొదటి మాట ఏమిటంటే, రాజీవ్ భాష గారు నాకు పరిచయం లేనటువంటి వ్యక్తి, కానీ అది ఒక జమ్మూ కాశ్మీర్ ట్రైన్ లాంటి ఎక్స్ప్రెస్. వారి మాటలు, వారు మాట్లాడినటువంటి విధానం, ఆ యొక్క స్పీడు, అలాగే సుధాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఇది గూడ్స్ పండుగ, కనీసం పాసింజర్ కూడా నాకు. మొదటి మాట ఏమిటంటే, వ్రాయగలిగినటువంటి వాడు మాట్లాడలేరని, మాట్లాడగలిగినటువంటి వాడు వ్రాయలేరని పెద్దవాళ్ళు చెప్పేటట్లు ఒక మాట అవుతుంది. వ్రాయడానికి నేనేమి కవిని, రచయితని కాను, మాట్లాడడానికి ఒక వక్తని కాను. అయితే ఎంత మాత్రం అంటే, వ్రాయగలిగినటువంటి వాళ్ళ చేత కొన్ని పేపర్స్ తయారు చేయించి, ఆ యొక్క పేపర్లను 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అందజేయడం, వాళ్ళకు ప్రోత్సాహంగా ఏదో కొన్ని నిఘంటువుల్ని మా మండలంలో ఇచ్చుకుంటూ చేసుకుంటున్నటువంటి కార్యక్రమం అది. మా మండలంలో ఉన్నటువంటి జడ్పీ స్కూల్స్ అయితేనేమి, ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి, గురుకుల, ఎయిడెడ్ ఇలాంటి స్కూళ్ళకి వెళ్ళి సంవత్సరంలో ఒకసారి 10th క్లాస్ చదివేటటువంటి పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళలో కొంత ప్రేరణ తీసుకురావాలి, వాళ్ళు చదువు సందర్భంలో ముందడుగులో ఉండే రకంగా ప్రయత్నం చేయాలి అనేటప్పుడు ఒక తపంతో ఒక 10 ఏళ్ల నుంచి నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. నాకు అబ్దుల్ హక్ గారి మధ్య ఒక ప్రయత్నం ఏమైందంటే, ఇవాళ అనేది కాదు, కనీసం ఒక 3 ఏళ్ల క్రితం కూడా నేను ఒకసారి పూర్వంలో వచ్చాను. మళ్ళీ రెండోసారి వారి యొక్క సొంత స్కూల్లోని ఈ కార్యక్రమంలో పాల్గొనే రకంగా ఒక అవకాశం ఇచ్చారు. నా జన్మ ధరించింది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ అయితే రాజీవ్ భాష గారు అయితే వారి యొక్క మాటలు, వారి యొక్క ఇది చాలా ఇదిగా ఉంది, బాగా ఉంది. అయితే నేను ముఖ్యంగా విద్యార్థులంటే ఇష్టపడేటటువంటి వ్యక్తిని. ఎందుకు అంటే, నాకు చదువు సదలు లేవు, నేను చదువుకున్నటువంటి వ్యక్తిని కాను, నేను ఒక అవిద్యావంతుడిని. కాబట్టి చదువుకునేటటువంటి విద్యార్థుల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ఇప్పుడు ఉన్నటువంటి 10వ తరగతి చదివేటటువంటి పిల్లల విషయంలో కొంత జోక్యం చేసినట్టు 1 నిమిషం మాత్రం మాట్లాడదలుచుకున్నాను. ఇది ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు పై నెలలో రాయబోయేటటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, అది మీ విద్యార్థి దశలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. మీరు రాయబోయేటటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మీ భవిష్యత్తుకు చక్కటి పునాది. రేపటిలో మీరు రాయబోతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మీ జీవితానికే ఒక కీలక మలుపు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. విద్యార్థులు అయినటువంటి 10వ తరగతి విద్యార్థులంతా బాగా చక్కగా పై నెల 24వ తేదీన జరిగేటటువంటి పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి కేవలం చదవడం అనేది ప్రధానం కాదు, చదువుకుంటూ పోవడం ప్రధానం కాదు, విషయాన్ని గ్రహిస్తూ సబ్జెక్ట్ని మనం సొంతం చేసుకోవాలి, సబ్జెక్టులో మనం వెళ్ళాలి, మనలో సబ్జెక్ట్ ఉండాలి అనేటటువంటి ఆలోచన విధానంతో చక్కగా చదువుకోమని, మనసు పెట్టి చదవమని, విషయాన్ని గ్రహిస్తూ చదవమని చెప్పేసి ఈ సభ ముఖంగా నేను విద్యార్థుల్ని కోరుతున్నాను. అయితే ఇక్కడ 10వ తరగతి పిల్లలు గుర్తించాల్సినటువంటి ఒక చిన్న విషయం ఏమిటంటే, క్లాస్లో ఒక 20 మంది 40 మంది ఉంటే వాళ్ళల్లో ఏ ఒక్కరు ఇద్దరే తెలివితేట కలిగినటువంటి వాళ్ళని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది కేవలం అపోహ. అట్లా కాకుండా అప్పు గారు మన పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆయన తన మాటల ద్వారా వ్యక్తీకరించారు. చాలా సంతోషము. కాలాతీతం కావడం వల్ల మిగతా కార్యక్రమాలకు మీరు త్వరలో
మన యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ బిగిన్ అవుతుంది. మరొక మిత్రుడు రామ్ సుబ్బారెడ్డి గారిని ఇక్కడ ఆశీర్వదించమని నేను కోరుతున్నాను. కార్యవర్గంలో మంచి ఆటలకు సందేశం ఇవ్వాల్సిందిగా ఎక్కువ సమయం కూడా కేటాయించడం లేదు, ఎందుకంటే పిల్లవాళ్ళు ఆతులతో ఉన్నారు. ఇంకా ఈరోజు విజడం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు 5వ వార్షికోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఆశీనులైనటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అబ్దుల్ హక్ గారు, మా మిత్రుడు గౌరవనీయులు రాజీవ్ భాష నవ సమాజ సేవా సమితి అధ్యక్షులు ఆయన రాజీవ్ భాష గారికి, అలాగే మా సత్యసాయి సేవా సమితి కన్వీనర్ సుధాకర్ మూర్తి గారికి, అలాగే ఎక్కడో ఆయన చేసిన సేవలు, నెల్లూరు జిల్లాలో చేసిన సేవలను గుర్తించి ఈరోజు మన అతిథి అంటే ఆయన సేవలకు గుర్తింపుగా మనం అతిథిగా పిలిపించి ఈరోజు విజడం స్కూల్ వారు అప్పు గారిని ఇక్కడ సన్మానానికి పిలిపించడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆయనకు, తర్వాత హెడ్ మాస్టర్ సైఫుల్లా గారికి, అధ్యాపక సిబ్బందికి, పత్రికా విలేకరులకు, ఇక్కడ హాజరైన పేరెంట్స్ తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా శుభ ఆశీస్సులు. ఈరోజు చిన్న స్కూల్తో ఆరంభమై పౌరాణంలో మారుమూల పట్టణంలో విజడం అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువగా ఉంది. పిల్లలకు మంచి బోధనా సిబ్బంది మటుకు అక్కడ, ఎందుకంటే ప్రతి స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక తరహాలో పిల్లలు టీచర్లుగా ఉన్నారు. అలాంటిది కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిహెచ్డీలు, బిఎస్సి పిఈడీలు, ఎంఏ పిఈడీలు చేసినటువంటి మంచి అధ్యాపక సిబ్బందితో పిల్లలను మంచిగా చక్కదిద్దుతూ వాళ్లకు మంచి విద్యాబుద్ధులు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి విద్యా సంస్థ విజడం. ఎందుకంటే ఇప్పుడు విజడం స్కూల్లోకి నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఎంతో మంది కూడా నన్ను అయ్యా మీరు వచ్చేసి మా స్కూల్లో చేర్చండి అనే సందర్భాలు చాలా ఉన్నాయి. రామ్ సుబ్బారెడ్డి మీ పిల్లలు ఒక్కరన్నా మా స్కూల్లో ఉండాలనే వాళ్ళు ఎంతో మంది విద్యా సంస్థలు ఉన్నాయి. కాకపోతే నేను అక్కు గారికి ఒకనొక సందర్భంలో ఒక మాట ఇచ్చా, సార్ నా పిల్లలు మీ విద్యా సంస్థలు తీసుకెళ్తున్నాను, నేను రాజకీయాల్లో నవ సమాజ సేవా సమితిలో నిరంతరం నేను సమాజం వైపు, సమాజం బాగుండాలనే రాజీవ్ భాష స్ఫూర్తికి ఆయనకు అండదండగా నేను ముందుకు పోతూ ఉన్నాను అని ఆయనతో నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు చెప్పిన, సరే సుబ్బారెడ్డి నువ్వు పోయే సమాజం అయిపోయినప్పుడు మేము కూడా సమాజ సేవలో ఉన్నాం నాయన, నీ పిల్లలకు ఎలాంటి డోకా లేదు, వాళ్ళను 10th వరకు మా దగ్గర పెట్టు, ఇప్పుడు పెంచే వాళ్ళు మామూలుగా వాళ్ళు కొంచెం తడబడుతున్నారు, కొద్ది కాలంలో నీకు పూర్తి గ్యారెంటీ ఇచ్చి నీ పిల్లలు మంచి నీకు తగ్గట్టుగా రామ్ సుబ్బారెడ్డి పిల్లలు తీర్చిదిద్దు అనేది ఒక నాకు దృఢమైనటువంటి విశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి అబ్దుల్ హక్ గారు. అదే కోవలో కూడా మా పిల్లలు కూడా రోజు చెందుతూనే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ నేను పల్లె నుంచి వచ్చాను, తర్వాత పిల్లలు రోజు వాళ్ళల్లో కొంచెం క్రమశిక్షణ అయితేనేమి, కొంచెం పట్టుత్వం అయితేనేమి, విద్య చదువుకోవాలి, మేము కూడా మంచి విద్యా ప్రమాణాలతో ముందుకు పోవాలని చెప్పేసి మా పిల్లలకు ఒక సరైనటువంటి పట్టుత్వాన్ని అందిస్తున్నటువంటి సమస్త అధ్యాపక సిబ్బందికి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని పిల్లలకు ముందుగా చెప్పుకోవాల్సి ఎక్కడ దొరకదు. అసలు స్త్రీకు సేవ చేయాలన్నా కూడా అక్కడ మన అవసరానికి తగ్గటువంటి సేవకు మనం ఎవరికైనా సేవ చేయాలనుకుంటామో అటువంటి వ్యక్తి దొరకడం కూడా మన అదృష్టంగా భావిస్తూ పిల్లలు నిరంతరం సర్వుల్ని ప్రేమిస్తూ సర్వుల్ని సేవించే భాగ్యాన్ని మీకు నిరంతరం మీరు అలవాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆశీనులైనటువంటి నా మిత్రుడు రాజీవ్ భాష గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ పోతున్నాం. దాంట్లో మన ఈ మధ్య ఉర్దూ స్కూల్లో ఒక ఫంక్షన్కి వెళ్ళినాం. అక్కడ
చాలా అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా పోయినప్పుడు ఉర్దూ పాఠశాలలో కూడా పిల్లలకు చాలా మందికి వాళ్ళలో కూడా క్రమశిక్షణ వాళ్ళలో ఆయనకి, ఎందుకంటే ఎక్కడ మన స్కూల్కి ఇబ్బంది ఉంది, ఏం జరగాలి సుబ్బారెడ్డి, ఏం చేస్తే మనం ముందుకు పోతాం, ఏంది సమాజం ఎట్లా పోతుంది, ఏం చేయాలనే నిరంతర తపన పడేటువంటి వ్యక్తి నా మిత్రుడు. ఆయన నడిచే బాటలో నేను నిరంతరం ఆయనకు వెన్నుదన్నుగా నిరంతరం ప్రోత్సాహంగా ఆయన మటు ఉంటూ, అలాగే సత్యసాయి శివ సమితిలో కూడా నిరంతరం సభ్యునిగా పనిచేస్తానని చెప్పి అబ్దుల్ గారి కూడా, సార్ మా సేవలు మీ స్కూల్కి ఏమైనా ఉంటే మా సహాయ సహకారాలు అన్నగారు చెప్పిన మాట ప్రకారం తమ్మునిగా నేను ఎప్పటికి కూడా వెన్నంటి ఉంటానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ దాంట్లో ప్రత్యేకంగా అబ్దుల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విద్యార్థులు సృజనాత్మకంగా ఉండాలి అనేది నిజంగా మా ఇన్స్టిట్యూషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం చదువే కాదు, దానితోటి విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా, అన్ని కళల్లో కూడా, లలిత కళలు అంటే దాదాపు సంగీతము, నృత్యము, నాట్యము, కవిత్వము, అలానే కాకుండా వ్యాయామం మొదలగు వాటిలో కూడా అన్నిటిలో రావాలని మా యొక్క ఆకాంక్ష. అదే దారిలో పోతున్నాం. అలాగే ఇటు ఆధ్యాత్మికంగా చూసామంటే చదువుతో పాటు ఆటలు, మిగతా వ్యాయామ కృత్యాలు, అలానే కాకుండా ఇటు భగవద్గీతలో కూడా మండల లెవెల్లో భగవద్గీత శ్లోకాల పట్లంలో మండల లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చారు 2008లో. ఆ తర్వాత వాళ్ళు కేవలం భగవద్గీతే కాదు, ఖురాన్లో కూడా మేము తక్కువ కాము అని చెప్పేది. ఖురాన్లో కూడా వాళ్ళు ఖురాన్ పట్టణంలో 2008వ సంవత్సరంలో జరిగినటువంటి వాటిలో ప్రథమ స్థాయిలో తీసుకొచ్చారు. అంటే రెండు మతాలను కూడా సమానమైనటువంటి దృష్టిలో మా పాఠశాల, మా విద్యార్థులు చూస్తున్నారనే దానికి అది ముఖ్యమైనటువంటి తార్కాణం. అది మన 2008, 2009 మొన్నటి వరకు కూడా నేషనల్స్ లో సెలక్షన్ అయ్యాది. అమ్మాయి కల్పన, ఇంకొకడు సంతోష్ అనే వాళ్ళు, వీళ్ళు స్టేట్ లెవెల్లో, నేషనల్ లో వాళ్ళు పాల్గొన్నారు. దానికి ముఖ్య కారకుడు మిత్రుడైనటువంటి నాయబ్ రసూల్ కరాటే మాస్టర్. నేను ఇప్పుడు ఆయన కూడా నేను ఘనంగా ఈ సందర్భంలో ఆయన గుర్తు చేస్తున్నాను. ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. మా పాఠశాలలో ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి అందరూ డిగ్రీ హోల్డర్స్, ఫస్ట్ క్లాస్ నుంచి బిఎస్సీ బీఈడీలు. వేదిక అలంకరించినటువంటి పెద్దలైన కళాశాల స్కూల్ కరెస్పాండెంట్ సార్ అబ్దుల్ సార్ గారికి, శ్రీ రాజు సార్ భాషా సార్ గారికి, మరియు సుధాకర్ సార్ గారు, అలాగే అబు సార్ గారు, మరియు సైఫుల్లా సార్ గారు, రామ్ సుబ్బారెడ్డి సార్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి 5th డే సెలబ్రేషన్స్ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ప్రసంగం ఏంటంటే కూడా ఆలోచుకున్నాం. మేము ప్రధానంగా మీకు అందరూ తెలుసు అబ్దుల్ సార్ యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క ఆలోచన విధానం కానీ, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. అలాగే హెడ్ మాస్టర్ గా సైఫుల్లా సారు ఒక మ్యాథమెటిక్స్ కి మోడల్ గా గెలిచిన వ్యక్తి, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. కేవలం ఏదైనా ఒక స్కూల్ ప్రవేశపెడుతున్నామంటే ప్రస్తుత కాలంలో కేవలం ఒక ఎకనామికల్ గా ఆలోచిస్తున్నారే కానీ విద్యార్థులు మనం ఎంత మాత్రం మోరల్ వాల్యూస్ అందించగలుగుతున్నాం, ఒక చక్కని భాషా నైపుణ్యం పెంపొందించగలుగుతున్నాం, భవిష్యత్తు యొక్క తరాలు రాబోయేటువంటి కేవల జ్ఞానమే కాకుండా అవగాహనతో కూడినటువంటి విద్యను అందించగలుగుతున్నామని ఆలోచించేటువంటి స్కూల్స్ చాలా తక్కువ అని నిజంగా చెప్పాలంటే ఇక్కడ. కానీ మన స్కూల్ తీసుకుంటే మాత్రం నేను ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కూడా ఖచ్చితంగా మారల్ వాల్యూస్ తో పాటు, చక్కని భాషా నైపుణ్యంతో పాటు, మంచి రాతతో పాటు, బయటికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి కూడా జ్ఞానంతో పాటు అవగాహన అనేది కూడా అలవర్చుకుని బయటికి వెళ్తున్నారన్నమాట. ఇది చాలా శుభ పరిణామం. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజు సాబ్ బాజు సార్ గారు చెప్పారు, మీరు చేసేటువంటి ప్రతి ప్రోగ్రామ్ లో మీకు మేము వెనుక ఉండి సపోర్ట్ చేస్తూ అన్ని విధాల ముందుండి అన్ని విధాలా ఉంటామని నిజంగా మా స్కూల్ తరఫున, మేనేజ్మెంట్ విద్యార్థుల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే సుధాకర్ సార్ చెప్పారు, ఆయన చెప్పింది పిల్లలకు మోటివేషన్. నిజంగా హీఈస్ ఒక ఐడియల్ పర్సన్. బికాస్ పిల్లల్లో ఒక కాంపిటీషన్ స్పిరిట్స్ తీసుకురావడానికి, ఒక మోటివేషన్ పెంపొందించడానికి సార్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్న
నిజంగా అది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఆయన కూడా ధన్యవాదాలు మా యొక్క స్కూల్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఇంకా మాట్లాడినటువంటి అబూ సార్ అనేక అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చారు. రామసుబ్బారెడ్డి సార్ ఒక ఇంకా చక్కని సందేశం ఇచ్చారు. నమ్మకంతో మా యొక్క పిల్లలను మీ యొక్క స్కూల్లో చేర్పించామని. నిజంగా చెప్తున్నాం సార్, మీ యొక్క నమ్మకమే మా యొక్క పెట్టుబడితో ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని, విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయము. ఇంకో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అండ్ మెడికల్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఇప్పుడు వచ్చేటువంటి అనేక కార్పొరేట్ స్కూల్స్ చూశారు. కార్పొరేట్ స్కూల్స్ లో పనిచేసినటువంటి అనుభవం కూడా నాకు ఉంది. సిటీస్లలో నేను చదువుకుంటున్నప్పుడు కేవలం ఆ యొక్క పత్రికలకు, కేవలం పేపర్లకు మాత్రమే అది పరిమితమై కావచ్చు. కానీ ఎందుకంటే ఇక్కడ నిజంగా చెప్తున్నాను, సైఫుల్లా సార్ ఇందాక చెప్పిన ఈజ్ ద మోడల్ అండ్ ఖచ్చితంగా ఆయనకు ఐడియల్ పర్సన్. దీంట్లో మ్యాథమెటిక్స్ ఇస్ వన్ ఆఫ్ ది మార్కర్. సైఫుల్లా సార్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చి మ్యాథమెటిక్స్ అంటే సైఫుల్లా సార్. అలాగే నాతోటి ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ అబ్దుల్ సర్జుల్. ఇద్దరం కలిసి సార్కు చెప్పే మెడికల్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేద్దాం సార్ అనేసి. మళ్ళీ చెప్తున్నాము, ఖచ్చితంగా పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మా టీం కానీ, టీమ్ లీడ్స్, మా స్టాఫ్ అందరూ కూడా వారి యొక్క నైపుణ్యంతో కొలవే లేదు. ఐఐటి ఫౌండేషన్ బ్యాచ్ మరియు మెడికల్ ఫౌండేషన్ బ్యాచ్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఐఐటి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మెడికల్ ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనటువంటి పరీక్షించుకోవచ్చు మీ విద్యార్థులను. ఎవరితో? కార్పొరేట్ స్కూల్స్ తో చదివేటువంటి విద్యార్థులతో. అక్కడ ఇక్కడ ఏమీ తేడా లేదండి. కేవలం ఒకటే తేడా మీరు గమనించగలరు, అక్కడ ఫీజు ఎక్కువ, ఇక్కడ ఫీజు తక్కువ, అంతే. చదువు విషయంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, మా పిల్లలు ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ తెలుసు 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళతో చదువుతున్నారు. అక్కడ వచ్చేటువంటి డౌట్స్ కూడా పిల్లలకు ఇక్కడ పిల్లలే డీల్ చేయగలుగుతున్నారు. అంటే కేవలం మార్క్సే కాదు పిల్లలకు కావాల్సింది. మార్క్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ తో పాటు అండర్స్టాండింగ్, అప్లికేషన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ అండర్స్టాండింగ్, అప్లికేషన్ నాలెడ్జ్ కూడా ఈ స్కూల్ నుండి ఉండేటువంటి స్టూడెంట్స్ కు ఒక గొప్ప వరం అని మరొకసారి చెప్తున్నాం. ఇంతగా సార్ చెప్పినట్టు స్టూడెంట్స్ కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటి టైక్వాండో గేమ్స్ కానీ నేషనల్ లెవెల్లో మెడల్ సాధించారు ప్రీవియస్ స్టూడెంట్స్. ప్రస్తుతం ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఉన్నాయని చెప్పడానికి మేము మా పిల్లలు ప్రదర్శించినటువంటి మార్నింగ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఒక మచ్చు తొలగ మీరందరూ చేసి ఉంటారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో అబో 700 ఎక్స్పెరిమెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ వస్తే వీ గాట్ సెకండ్ ప్రైజ్. రియల్లీ వి సే ప్రౌడ్ ఆఫ్ అవర్ స్కూల్ బికాస్ ఇది అందరూ సాధించిన విజయం. కేవలం చదువుకు, మార్కులకు మాత్రమే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పిల్లలకు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం కోసం, మోరల్ వాల్యూస్ పెంపొందించుకోవడంతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్స్ లో ఇన్వాల్వ్ చేయడం వల్ల విద్యార్థుల్లో సోషలైజేషన్ జరుగుతున్నది అన్నటువంటి కాన్సెప్ట్ తో అబ్దుల్ హక్ సార్ గారు మరియు రాత్రి వేళ క్షమించినటువంటి సైఫుల్లా సార్ నిజంగా చాలా గొప్పదండి. నేను అబ్జర్వ్ చేశాను కదా సార్ మూలలో పిల్లల్ని ఎంత కేర్ తీసుకుంటారంటే నిజంగా అంత టేక్ కేరింగ్ చాలా కష్టం స్కూల్లో. కేవలం ఎకనామికల్ బేస్ గా చూస్తున్నారు కానీ చాలా కార్పొరేట్ స్కూల్స్ లో మన పిల్లలు ఇక్కడ నమ్మకంతో విద్యార్థులను పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాలంటే మేము చేసేటువంటి ప్రోగ్రామ్స్ తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఈ ఇయర్ నుంచి అత్యున్నత స్థాయిలో కార్పొరేట్స్ కు ధీటుగా కానీ అంతకంటే ఎక్కువగానే ఈ స్కూల్లో విద్యార్థులకు ఉత్తమ స్థాయికి తీసుకెళ్లామని విద్యార్థుల తల్లిదండ్రులకు మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సౌమ్యత ఉన్నటువంటి పెద్దలకు, తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నాడా. మన స్కూల్ నేపథ్యాల్లో ఆయన ప్రముఖులుగా ఉన్నారు. ప్రస్తుతం ఇటు సామాజిక కార్యక్రమాల్లో చిన్న యువకుల పాల్గొంచుకుంటున్నారు. రెండవది విద్యాను డెవలప్ చేయడంలో, విద్యా విధానం పెంచడంలో ఎంతో శ్రద్ధ తీసుకుని అంకితభావంతో ముందుకు తీసుకుంటూ ఈ క్రమంలో మొదటి నుంచి కూడా ఆయనకు రచయితల యొక్క హావభావాల్లో ఆయన ఎక్కువగా రచయిత, ప్రముఖ సామాజికవేత్త అయినటువంటి షేక్ హుసేన్ సజ్జాగ్ని గారు ఒక విషయం అన్నారు. నేను సన్మార్గ సౌరభాలు అంతకన్నా ముందు రచించినటువంటి పుస్తకాన్ని ఎక్కువగా చదువుతూ అనేక సభల్లో ఆ విషయాలు నేను ప్రస్తావన తీసుకొస్తుంటా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయారు. మా అబ్దుల్ హక్ గారు అయితే చాలా ఆనంద చిటికలైపోయారు. మేము కూడా చాలా గర్వపడామని చెప్పి ఈ సందర్భంగా మన పూర్వల ప్రముఖులందరికీ మన అందరికీ గర్వకారకులైన ఈ రోజు ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి మనము ఇంకా మరి ఆయన్ను ఇంకో రకంగా మేము మాట్లాడడం భయం కాదు. ఆయన పూజ్యులు, గౌరవనీయులు. ఈ రోజు రాష్ట్రం అంతా మన పూర్వల యొక్క గౌరవ మర్యాదలను పెంచేందులో అశేషమైన విషయం
మూడో యొక్క పుస్తకాన్ని ఈరోజు రచించారు. సందేశ సుగంధం అన్నటువంటి పుస్తకము చాలా ఉన్నతమైనది, చాలా గొప్పమైనది, మనిషి జీవితానికి ప్రభావితం చేయగలిగేది. ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు, సామాజిక అంశాలను పైకి ఈ సందర్భంలో మనం ఆవిష్కరించి ఆదరించబోతున్నామని చెప్పి మీ అందరికీ మనము ఈ శుభ సందర్భంలో మనం అందరము సంతోషంగా దాన్ని ఆవిష్కరణానికి తప్పకతో ఆ స్వాగతాభివృద్ధి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అబ్దుల్లా గారికి కృతజ్ఞతా భావంతో నమస్కారం చెప్తున్నాను. మరి చిన్న విషయం సారీ, ఈ స్కూల్ నుంచి నిరంజన్ అనే అబ్బాయి ఒక అతను ఈయన 10th క్లాస్ లో గ్రూపుల్లో 300 అవుట్ ఆఫ్ 300 కు 297 మార్క్స్ తేవడం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ఏమో అనిపిస్తుంది నాకు. చాలా ఆశ్చర్యమైన అంశం ఇది, ఆశామాషి అంశం కాదు మిత్రులారా. ఆ పిల్లవానికి నిరంజన్ తన పిల్లనికి మనం క్లాస్